నెక్స్ట్ యూరోపియన్ల రాకలో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకు ఎవరు డేన్స్ లేదా డెన్మార్క్. ఎవరమ్మా? డేన్స్ లేదా డెన్మార్క్. ఈ డేన్స్ లేదా డెన్మార్క్ 1616లో డానిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఏర్పడేసిందమ్మా. 1616లో ఏంటి? డానిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. అయితే 1845 వరకు వీళ్ళు వర్తకం సాగించి 1885 వరకు ఆ తర్వాత వీళ్ళు బ్రిటిష్ వారికి అప్పగించేసి ఏంటి ఓడిపోయి వెళ్ళిపోయారమ్మా. సో ఇక్కడ హడ్డింగ్ వన్కి అమ్మి వేసి వెళ్ళిపోయారు ఎవరు వీళ్ళు. అయితే భారతదేశంలో క్రైస్తవ మత ప్రచారానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారమ్మా. ఈ డేన్స్ వాళ్ళు ఏం చేశారు? క్రైస్తవ మత ప్రచారానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు ఈ డేన్స్ లేదా వీళ్ళు. అయితే వీరి ఆధ్వర్యంలో శ్రీరాంపూర్లో క్రైస్తవ మిషనరీ అనేది ఏర్పడింది. శ్రీరాంపూర్ అనేది ఎక్కడుందమ్మా? వెస్ట్ బెంగాల్. శ్రీరాంపూర్లో క్రైస్తవ మిషనరీ అనేది ఇక్కడ ఏర్పడేశారు. ఇక్కడ 1616 నుండి 1845 వరకు వీళ్ళు కొనసాగారు. ఈ 1845 తర్వాత వీళ్ళు బ్రిటిష్ వాళ్ళకు అంటే లార్డ్ హడ్డింగ్ వన్కు అమ్మేసి వీళ్ళు వెళ్ళిపోయారు. ఓకే. అయితే ఈ శ్రీరాంపూర్లో రాజా రామ్మోహన్ రాయ్ ఈ మిషన్ ద్వారానే రాజా రామ్మోహన్ రాయ్ గారు ఏం చేశారంటే, ఎవరు ఈ రాజా రామ్మోహన్ రాయ్? ఆత్మీయ సభను ఏర్పాటు చేశారమ్మా 1815లో. ఆత్మీయ సభ ఎవరయ్యా? రాజా రామ మోహన రాయ్. సో ఈ శ్రీరాంపూర్ క్రైస్తవ మిషనరీ ద్వారానే ఈయన ఇక్కడే ఆత్మీయ సభను ఏర్పాటు చేశారు. 1828లో బ్రహ్మ సమాజం, బ్రహ్మసభ తర్వాత బ్రహ్మ సమాజంగా మారిపోయింది. ఈ రాజా రామ్మోహన్ రాయ్ ఎవరు? భారత పితామహుడు అంటారు, ఫాదర్ ఆఫ్ ది ఇండియా లేదా ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా. భారత జాతిపిత ఎవరు? మహాత్మా గాంధీ. ఇలా గుర్తుపెట్టుకోండి, ఈయన భారత పిత. మరి జాతిపిత అంటే ఎంకే గాంధీ. సో చూసుకోండి ఒకసారి. ఇక వీళ్ళ యొక్క స్థావరాలు ఒకసారి చూసుకోండి. వీళ్ళ యొక్క స్థావరాలు ఏమేమి ఉన్నాయంటే, సో ట్రాంక్యువార్, లేదా తరంగంబాడి అంటారమ్మా 1620. ట్రాంక్యువార్ లేదా తరంగంబాడి ఎక్కడుంది? ఇది తమిళనాడులో ఉందిమ్మా. ఎక్కడ? తమిళనాడులో ఉంది. అలాగే డేన్స్ యొక్క మొట్టమొదటి స్థావరం ఇది ట్రాంక్యువార్ లేదా తరంగంబాడి అనేది డేన్స్ యొక్క మొట్టమొదటి స్థావరము. ఇక నెక్స్ట్ శ్రీరాంపూర్ 1676 అమ్మా. 1676 ఇది ప్రధాన వర్తక స్థావరం. బెంగాల్లో ఉందిమ్మా. బెంగాల్లో ప్రధాన వర్తక స్థావరం ఇది మొదటిది. ఇది ప్రధాన వర్తక స్థావరం శ్రీరాంపూర్ అనేది. ఇక మచిలీపట్నం ఆంధ్ర ప్రాంతంలో ఉందిమ్మా. మచిలీపట్నము ఎక్కడ? ఆంధ్ర ప్రాంతము. అలాగే బాలాసోర్ పిప్లి ఒరిస్సా. ఒరిస్సా. నెక్స్ట్ అండమాన్ నికోబార్ దీవులు. ఇది అండమాన్ నికోబార్ దీవులు. ఈ అండమాన్ నికోబార్ దీవులు అనగానే మనకు ఒక జైలు అనేది ఉంది అక్కడ. ఏంటి? కాలాపాని జైలు. దాన్ని సెల్యులార్ జైలు అంటాం. సో ఇక్కడ చిత్రహింసలు పెట్టేవాళ్ళు. ఎక్కువ దేశద్రోహానికి పాల్పడితే కనుక అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఎక్కువ చిత్రహింస పెట్టేవాళ్ళు. అది అండమాన్ నికోబార్ దీవుల్లో ఉందమ్మా. ఓకే. నెక్స్ట్ వీళ్ళు డాన్స్ అమ్మా. తర్వాత ఫ్రెంచి వారు. ఫ్రెంచి మొదట వచ్చింది పోర్చుగీస్ వారు, చివరగా పోయింది పోర్చుగీస్ వారే. మరి చివరగా వచ్చిన వాళ్ళు ఎవరు అంటే ఫ్రెంచి వారమ్మా. చివరగా వచ్చింది ఇక్కడ ఎవరంటే ఫ్రెంచి వారు. వీళ్ళు భారతదేశానికి చివరగా వచ్చిన యూరోపియన్స్ ఎవరంటే ఫ్రెంచి వారు అనేది గుర్తుపెట్టుకో.
ఇక్కడ 14వ కాలంలో 1664లో 1664లో 14వ లూయి కాలంలో ఏం ఏర్పడింది? జీన్ బాప్టిస్ట్ కోల్బర్ట్ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటు చేశాడమ్మా. జీన్ బాప్టిస్ట్ కోల్బర్ట్ ఏం చేశాడు? ఈయన ఫ్రెంచి ఈస్ట్ ఇండియా కంపెనీని దీన్ని ఏర్పాటు చేశారమ్మా. 1664లో 14వ కాలంలో అతని యొక్క మంత్రి ఎవరో జీన్ బాప్టిస్ట్ కోల్బర్ట్ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఈయన ఏర్పాటు చేశాడు. 1720లో ఈయన చనిపోయిన తర్వాత ఎవరో 1700 సరే అవసరం లేదు, ఇది అవసరం లేదు. సో 14వి పర్పెచువల్ కంపెనీ ఆఫ్ ది ఇండీస్. ఈయన తర్వాత పర్పెచువల్ కంపెనీ ఆఫ్ ది ఇండీస్ అనే పేరుతో దీన్ని ఏర్పాటు చేశారమ్మా. సో 14వ మరణం తర్వాత ఏం చేశారు? దీని ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని పర్పెచువల్ కంపెనీ ఆఫ్ ది ఇండీస్ అనే పేరుతో మార్చారు. అయితే భారత్లో చివరిగా వచ్చిన వాళ్ళు వీళ్ళు. ఇంకా ఇలా ఒక వర్తక స్థావరాలు అనేవి ఏమన్నా ఉన్నాయంటే చూద్దాం. ఇంకా ఫస్ట్ కనుక చూస్తే సూరత్ 1668లో వీళ్ళ యొక్క మొట్టమొదటి స్థావరం ఏదంటే సూరత్. అయితే 1668లో ఔరంగజేబు అనుమతితో ఫ్రాంకోయిస్ కారన్ ప్రారంభించాడు. ఎవరి అనుమతితో? ఔరంగజేబు అనుమతితో. ఎవరు? ఫ్రాంకోయిస్ కారన్. ఎవరి యొక్క అనుమతితో? ఔరంగజేబు అనుమతితో. ఔరంగజేబు అంటే ఆలంగీర్ అని అర్థము. ఆలంగీర్ అంటే ప్రపంచ విజేత అని అర్థము. సో చూడండి ఒకసారి, ఫ్రాంకోయిస్ కారన్ దీన్ని స్థాపించాడు. ఇది ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈయన మొదటి డైరెక్టర్గా కూడా పనిచేశాడు. ఫ్రాంకోయిస్ కారన్ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మొదటి డైరెక్టర్గా కూడా పనిచేశాడు. ఇక తర్వాత మచిలీపట్నం 69 1669లో మచిలీపట్నం. ఇక్కడ మచిలీపట్నం అనగానే చూడమ్మా, ఆంధ్ర ఫ్రెంచ్లో ఇంకా తూర్పు తీరంలో తొలి స్థావరం. యాక్చువల్గా ఇంకా తూర్పు తీరం అనగానే ముందు గుర్తు వచ్చేది ఏదంటే మనకు మచిలీపట్నం అనేది చూసుకోండి. దీని యొక్క పాత పేరు మైసోలియా అంటాం. ఇది శాతవాహనుల కాలం నుండి మనకు ఇది పేరున్న పట్టణం ఏదంటే మనకు మచిలీపట్నం. అయితే గోల్కొండ సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షా అనుమతితో మెర్కోరా నిర్మించాడమ్మా. అబ్దుల్లా కుతుబ్ షా ఎవరైనా అబ్దుల్లా కుతుబ్ షా అనుమతితో ఎవరు? మెర్కారా దీన్ని ఏర్పాటు చేశారు 1669లో మచిలీపట్నంలో. అబ్దుల్లా కుతుబ్ షాహీ వంశ రాజీనా. ఓకే, సో ఈయన యొక్క అనుమతితో మెర్కారా దీన్ని ఏర్పాటు చేశారు మచిలీపట్నంలో. అలాగే చంద్రనాగోర్ 1674 1674 ఎవరా? చంద్రనాగోర్. ఇది బెంగాల్లో ఫ్రెంచ్ వారి ఏకైక స్థావరం. బెంగాల్లో ఫ్రెంచి వారి ఏకైక స్థావరం ఏదంటే ఇది 1674. నీకు ఇయర్ అనేది గుర్తుపెట్టుకో. 1674లో శివాజీ ఛత్రపతి అనే బిరుదుతో ఈ సంవత్సరంలో పట్టాభిషేకం జరుపుకుంటాడు. ఇలాంటివి గుర్తుపెట్టుకోండి. ఇదే 1674లో భద్రాద్రిలో రామాలయము ఎవరు? కంచర్ల గోపన్న నిర్మించాడు. ఇదే 1664 ఎవరు? కంచర్ల గోపన్న భద్రాద్రి ఆలయాన్ని ఎక్కడ? ఖమ్మంలో నిర్మించాడు. ఈ ఇయర్ రాగానే ఏమన్నా సీక్వెన్స్గా 2-3 గుర్తుపెట్టుకోండి అమ్మా. ఓకే, ఇయర్స్ చాలా మందికి గుర్తుండవు అంటుంటారు కాబట్టి చూసుకోండి. ఇక తర్వాత దీన్ని బెంగాల్ పరగణ షైస్తా ఖాన్ అనుమతితో నిర్మించారమ్మా. బెంగాల్ రాజు ఎవరు? షైస్తా ఖాన్ యొక్క అనుమతితో దీన్ని నిర్మించారు చంద్రనాథ్. ఇక తర్వాత పాండిచ్చేరి, వెరీ 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 ఇంపార్టెంట్ అమ్మా. ఏంటి? పాండిచ్చేరి. ప్రస్తుతం దీన్ని ఏమంటున్నాం మనం? పుదుచ్చేరి అంటున్నామా. పాండిచ్చేరి అనగా 4 ప్రాంతాలు. 1 కరైకల్,
తమిళనాడు, 2 యానాం ఏపీ, 3 మహే కేరళ, 4 పాండిచ్చేరి. ఈ 4 ప్రాంతాలను ఏమంటామంటే పాండిచ్చేరిగా ఏర్పాటు చేశారు. పాండిచ్చేరి అనగా 4 ప్రాంతాలు. ఓకే. సో కరైకల్ తమిళనాడు, యానాం ఏపీ, మహే కేరళ. అతి చిన్న జిల్లా దేశంలో. పెద్ద జిల్లా ఏదంటే ఏది? కచ్ లేదా లడాక్ అని గుర్తుపెట్టుకోండి. సో దేశంలో చిన్న జిల్లా. ఇంకా పాండిచ్చేరిని ప్రస్తుతం ఏమంటున్నాం? పుదుచ్చేరిగా అని పిలుస్తున్నామ్మా. అయితే భారతదేశంలో ఫ్రెంచ్ వారి యొక్క ప్రధాన స్థావరం ఏదంటే మనకు పాండిచ్చేరి అనేది గుర్తుపెట్టుకోవాలి. ప్రధాన స్థావరం ఇది ఫ్రెంచ్ వారి యొక్క ప్రధాన స్థావరం. అయితే 1673లో ఈ ఫ్యాక్టరీ డైరెక్టర్గా మచిలీపట్నం ఫ్యాక్టరీ నియమించబడిన ఫ్రాంకోయిస్ మార్టిన్ ఏం చేశారంటే ఫ్రాంకోయిస్ మార్టిన్ ఈ ఆర్కాటు నవాబు ఉన్నాడు కదా, ఆర్కాటు నవాబు అంటే షేర్ ఖాన్ లోడి, ఆయన నుండి వాలిగొండాపురం అనే ఒక గ్రామాన్ని ఈయన పొందాడు. మా ఆర్కాట్ నవాబు షేర్ ఖాన్ లోడి నుండి ఏం పొందాడు ఈయన? వాలిగొండాపురము అనే ఒక గ్రామాన్ని ఈయన పొందాడు. అప్పుడప్పుడు అడుగుతాడు పాండిచ్చేరి పూర్వనామం ఏది అంటే వాలిగొండాపురం. చూసుకోండి ఒకసారి, వాలిగొండాపురం అనేది చూసుకోండి. 1670 తర్వాత 1674లో పాండిచ్చేరి పట్టంగా అభివృద్ధి చేశాడమ్మా. ఇక 1674లో దీనికి వైభవం చేసింది. ఇది పాండిచ్చేరిగా మారిపోయింది. ప్రస్తుతం దీన్ని మనం పుదుచ్చేరిగా చెప్తున్నాం. ఓకే. ఇక ఫ్రెంచ్ గవర్నర్ అయినా 1674 అయినా ఏమైనాడు? గవర్నర్. ఫ్రెంచ్ గవర్నర్ ఎవరు? ఫ్రాంకోయిస్ మార్టిన్ గవర్నర్గా అయినాడు. ఇక పాండిచ్చేరి పాండిచ్చేరి ప్రాంతం ఎప్పుడు ఆంగ్లేయుల ఆధీనంలోకి అనేది రాలేదు. ఎప్పటికి కూడా ఇది ఆంగ్లేయులకు రాని ప్రాంతం ఏంటంటే పాండిచ్చేరి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక ఇది వీళ్ళకి సంబంధించినవమ్మా. ఓకే. వీళ్ళ యొక్క ప్రభావాలు ఏమన్నా ఉన్నాయంటే ఉన్నాయి. ఏది? గ్రీకుల ప్రభావాలు, తర్వాత బ్రిటిష్ వాళ్ళ ప్రభావాలు, డేన్స్, డచ్ వీళ్ళ ప్రభావాలు ఏమన్నా ఉన్నాయంటే ఇండియా మీద ఉన్నాయి. సో పోర్చుగీస్ వాళ్ళు ఇబేరియన్ వాస్తుశైలిని ప్రవేశపెట్టారమ్మా. ఒకటి పోర్చుగీస్ వారు ఏం చేశారు? ఇబేరియన్ వాస్తుశైలిని వీళ్ళు ఇండియాలో ప్రవేశపెట్టారు. ఏంటయా ఇది? ఇటుకలు ప్రధానంగా ఉపయోగించడం, పైకప్పు మెట్ల కోసం ఉపయోగించారమ్మా. అయితే దీనికి సంబంధించిన ఎగ్జామ్స్ ఏమంటే సెయింట్ క్యాథడ్రల్ చర్చ్ గోవా, సెయింట్ క్యాథడ్రల్ చర్చ్ ఎక్కడుందా? గోవా. సెయింట్ క్యాథడ్రల్ చర్చ్ గోవా. తర్వాత బాంద్రా కోట, కాస్టెల్లా అగ్వాడా లేదా బాంద్రా కోట ముంబై. బాంద్రా కోట ముంబై. ఇది ఇబేరియన్ శైలిలో నిర్మించాడు. ఇక రెండోది ఫ్రెంచ్ ప్రభావం ఏమన్నా ఉందా అంటే సో ఉంది. ఇక్కడ కార్టెసియన్ గ్రిడ్ ప్రణాళిక ఏర్పాటు చేశారన్నమాట. ఫ్రెంచ్ వాళ్ళు కార్టెసియన్ ఒక గ్రిడ్ ప్రణాళిక అనేది ఏర్పాటు చేసుకున్నారు. ఎవరు? ఫ్రెంచ్ వాళ్ళు. ఏంటా ఇది? ఇలా నిర్మించిన చర్చి బాసిలికా ఆఫ్ ది సాక్రెడ్ ఆఫ్ ది హార్ట్ జీసస్. బాసిలికా ఆఫ్ ది సాక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్. సాక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్. బాసిలికా ఆఫ్ ది సాక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్ ఎక్కడుంది? ఇది పుదుచ్చేరిలో ఉందిమ్మా. ఇది చూసుకోండి ఒకసారి. ఇక బ్రిటిష్ ప్రభావం ఏమన్నా ఉందా అంటే ఉంది. ఏంటంటే గోతిక్ వాస్తుశైలిని ఏర్పాటు చేశారమ్మా బ్రిటిష్ వాళ్ళు ఏంటి? గోతిక్ వాస్తుశైలిని ప్రవేశపెట్టారమ్మా. దీన్నే వాస్తుశైలితో మిళితమై ఇండో గోతిక్ శైలిగా మారింది. ఇండియాలో వచ్చింది కదా, అందుకే ఇండో గోతిక్గా మారింది. ఇండియాకు వచ్చింది కాబట్టి ఇండో గోతిక్ స్టైల్గా ఇది మారింది. శైలి అంటే స్టైల్ అమ్మా. ఇక్కడ ఏమన్నా ఉన్నాయా? ఉంది. విక్టోరియన్ శైలి అంటాం. దీనికి మరొక పేరు ఏంటి? విక్టోరియన్ శైలి. దీనికి మరొక పేరు
విక్టోరియన్ శైలి. అయితే ఏమేమి ఉన్నాయి ఇక్కడ చూడండి, విక్టోరియా మెమోరియల్, గేట్వే ఆఫ్ ఇండియా రెండు చూసుకో. విక్టోరియా మెమోరియల్ అలాగే గేట్వే ఆఫ్ ఇండియా ముంబై, ఇది కలకత్తా. ఇది ముంబై, ఇది కలకత్తా. ఇది దేనికి సంబంధించి ఇండియా గోతిక్ లేదా విక్టోరియన్ స్టైల్ అంటమ్మా దీన్ని. ఓకే, సో ఇవి మనకు కొన్ని. ఇక న్యూ రోమన్ శైలి అనేది ఒకటి ఉంది మనకు. న్యూ రోమన్ ఏంటయ్యా? న్యూ రోమన్ శైలిలో ఏమేమి మన పార్లమెంటు ఏంటి? సో న్యూఢిల్లీలో చూడమ్మా, ఎడ్వర్డ్ లూటియమ్స్ నిర్మించాడు, ఏర్పాటు చేశారమ్మా. ఎడ్వర్డ్ లూటియం మరియు హెర్బర్ట్ బేకర్లు వీళ్ళు 1911 తర్వాత మన దేశంలో ఈ శైలిని ప్రవేశపెట్టారు. సో ఎడ్వర్డ్ లూటియం అలాగే హెర్బర్ట్ బేకర్. సుప్రీంకోర్టు, రాష్ట్రపతి భవన్, పార్లమెంట్లు ఇవి అమ్మా. సుప్రీంకోర్టు, రాష్ట్రపతి భవన్ అలాగే పార్లమెంట్లు ఈ స్టైల్లో నిర్మించారు. ఇవి చూసుకోండి అమ్మా. ఇది యూరోపియన్ల రాక అనేది చూసుకోండి. సింపుల్గా ఉంటాయి, ప్రతి ఒక్క వీడియో అనేది సింపుల్గా ఉంటుంది, బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.